హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ మనసులు కలిసిన వేళ 4వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పనిసరిగా ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? మనసులు కలిసిన వేళ. 4 నెలలు గడిచాక టెస్ట్ కోసం హాస్పిటల్కి వెళ్తారు. థ్యాంక్స్ చెప్తున్న రాజేష్తో, ఇదంతా మీ మిస్సెస్ వల్లే. ఆమె వీక్గా ఉంది, వద్దంటున్నా బలవంతం చేసి మరీ బ్లడ్ ఇచ్చింది. దాంతోనే ఇన్ టైంలో సర్జరీ చేయగలిగాను. లేట్ అయి ఉంటే మేబీ కోమాలోకి వెళ్ళిపోయి ఉండేవాడువేమో. అందుకని ఇక ప్రాబ్లం ఏమీ లేదు కనుక నైట్ మీ మిస్సెస్ దగ్గర చూపించుకో ఈ థ్యాంక్స్ అన్నీ అని జోక్ చేశాడు ఆ జోవియల్ డాక్టర్. ప్రేమగా కొంటిగా ఆమె వైపు చూశాడు రాజేష్. సిగ్గుపడింది మేఘమాల. వాళ్ళు ఇంటికి రాగానే ఎదురు వచ్చింది సునీత. ఏమన్నారమ్మా డాక్టర్ అని. పూర్తిగా తగ్గిపోయింది, ఇక ఇబ్బంది ఏమీ లేదన్నారు అత్తయ్య అంది మేఘమాల. ఆమె కొడుకుని కోడల్ని ఇద్దరినీ కూర్చోబెట్టింది. మేఘ, ఎందుకమ్మా నీ బట్టలన్నీ బ్యాగులో సర్దావు అంది. అది అత్తయ్య, నేను జాబ్కి వెళ్ళాలి కదా, అందుకే అంది తడబడుతూ. నువ్వు చెప్పకపోతే నాకు నిజం తెలియదు అనుకున్నావా? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావని ఎంతగానో సంతోషపడుతుంటే మళ్ళీ ఏంటమ్మా ఇది, మమ్మల్ని మళ్ళీ బాధ పెట్టాలనుకుంటున్నావా అంది. అదేంటత్తయ్య అలా అంటారు? ఎవరిని బాధ పెట్టకూడదని వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంది తల వంచుకొని. అప్పటికే స్థాణువులా చూస్తూ ఉన్నాడు రాజేష్. తల్లి భార్య ఏం మాట్లాడుకుంటున్నారో అతనికి అర్థం కాలేదు. ఏంటి మేఘ, వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి అన్నాడు. అతని గొంతులో వణుకు స్పష్టంగా అర్థమవుతుంది ఆమెకు. హాస్టల్కి అంది. ఎందుకు? నీ ఆఫీస్ ఇక్కడేగా, హాస్టల్ ఎందుకు మన ఇల్లు ఉండగా అన్నాడు అయోమయంగా. ఏమీ మాట్లాడకుండా తల వంచుకుంది మేఘమాల. చెప్పు మేఘ, నన్ను భయపెట్టకు అన్నాడు. ఇది మీ ఇల్లు, నా ఇల్లు కాదుగా. ఏ హక్కుతో ఉండాలి నేనిక్కడ అంది. నా ఇల్లు అయితే నీది కాదా? నువ్వు నా భార్యవి, నాలో సగానివి. నాదేదైనా దానిలో నీకు సగం ఉంటుంది. అవేం మాటలు మేఘ అన్నాడు బాధగా. నేనిప్పుడు మీ భార్యని కాదుగా అంది. ప్లీజ్ మేఘ, అలా మాట్లాడకు. పొరపాటు పడ్డాను, తప్పు చేశాను, అర్థమైంది. నీకన్ని విషయాలు చెప్పానుగా, అప్పుడు సరే అన్నావు. మళ్ళీ ఇప్పుడు ఇదేంటి? సారీ చెప్పాను, సరిపోలేదా? సరిపోలేదంటే నీ కాళ్ళు పట్టుకుంటాను, ఓకేనా అన్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. అయ్యో, అవేం మాటలండి అంది బాధగా. మరి ఇంకేమనమంటావు? నా భార్యవి కాదా? కాకపోతే నాకు యాక్సిడెంట్ అయింది అనగానే ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? నిద్రాహారాలు తిండి తిప్పలు మాని నీ రక్తం ఇచ్చి మరీ ఎందుకు బ్రతికించుకున్నావు? కన్నబిడ్డకు చేసినట్టు మలమూత్రాలు ఎత్తిపోసి మరి ఎందుకు సేవ చేశావు? ఎందుకు చేశావు? నువ్వు నాకేమీ కావుగా. ఏమీ కాని వాళ్ళకి ఇవన్నీ చేస్తారా? చెప్పు మేఘ, నీకేమీ కానప్పుడు అలా వదిలేయాల్సిందిగా. చస్తే చచ్చేవాడిని అని అంటున్న అతడి నోటి మీద చెయ్యి పెట్టి, ప్లీజ్ అలాంటి మాటలు అనకండి అంది. మాట అంటేనే అంత బాధపడుతున్నావు. నువ్వు లేని బ్రతుకు కన్నా నాకు చావే నయం. అంతగా చెప్పాను కదా, అన్నిసార్లు సారీ చెప్పానుగా, ఇంకా నమ్మటం లేదా నన్ను అన్నాడు బాధగా. మనిద్దరికీ డివోర్స్ అయ్యాక మీతో కలిసి ఉండటం నాకు నచ్చటం లేదండి అంది బాధగా. ఎవరు చెప్పారు మనకు డివోర్స్ అయ్యాయని? నీతో కేవలం సైన్ మాత్రమే చేపించుకున్నాను. నీకేమైనా నోటీస్ వచ్చిందా? ఇంకేమైనా పేపర్స్ వచ్చాయా కోర్టు నుంచి అన్నాడు. లేచి గబగబా తన రూంలోకి వెళ్ళి మేఘమాల సైన్ చేసిన పేపర్స్ తెచ్చి ఆమె ఒళ్ళో వేశాడు. నీతో సైన్ చేపించుకున్నాను, కానీ డివోర్స్ అప్లై చేయటానికి నా మనసు ఒప్పుకోలేదు. అందుకే
వాటిని మళ్ళీ నేను చూడలేదు ఈరోజు వరకు. ఇప్పుడు నువ్వంటేనే గుర్తుకొచ్చింది వాటి గురించి నాకు అన్నాడు. ఆమె ముందు కూర్చొని ఒడిలో తల పెట్టుకొని ఆమె భుజం చుట్టేసుకొని బోరుమని ఏడ్చాడు. ప్లీజ్ మేఘ, నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతే నిజంగా నేను బ్రతకలేనురా. ఏదో అనాలోచితమైన ఆలోచనతో నిన్ను దూరం చేసుకోవాలనుకున్నాను. నువ్వు దూరం అయ్యాక 1-2 రోజుల్లోనే తెలిసిపోయింది నాకు. నువ్వు లేనిదే నేను లేనని, నీ తోడు లేకుండా నేను ఉండలేనని. ప్లీజ్ మేఘ, నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. నా మాటలకి నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు అర్థమవుతుంది. కావాలంటే నీ కాళ్ళు పట్టుకొని సారీ చెప్తాను. నన్ను నమ్మరా అంటూ ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. ఊరుకోండి, ఇదేం పని అంటూ సోఫాలోంచి కిందికి జారి అతని చేతులు లాగేసి అతన్ని కౌగిలించుకొని గట్టిగా ఏడ్చేసింది. ఆమెను తన గుండెల్లో పదువుకొని, ఊరుకోరా, ఇన్నాళ్ళు నేను బాధ పెట్టాను. ఇంకా కూడా నువ్వు నా వల్ల బాధపడటం నేను తట్టుకోలేను అన్నాడు బాధగా. నువ్వు నన్ను నమ్మకపోతే వెళ్ళిపో, కానీ నా ప్రేమను నిరూపించుకోవటానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్ రా అని బ్రతిమలాడాడు ఆమెని. ఇప్పుడు మీకు సేవ చేశాను అని, కష్టంలో సపోర్టుగా ఉన్నానని, మీ కుటుంబంలో వారికి నేనంటే ఇష్టమని, ఇలాంటి కారణాలతో అయితే నన్ను ఆపొద్దు. నీకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి. వాటికి నేను అడ్డుగా ఉండదలుచుకోలేదు. నాలో నీకు ఉన్న ఒకే ఒక్క అసంతృప్తి నా రంగు. అది ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఏం చేసినా అది మారేది కాదు. అందుకే మనస్ఫూర్తిగానే నీ నుంచి నేను తప్పుకోవాలనుకుంటున్నాను అంది. ఒకప్పుడు అజ్ఞానంతో అనాలోచితంగా అన్న మాటలను పట్టుకొని ఇప్పుడు మనస్ఫూర్తిగా చూపిస్తున్న నా ప్రేమను కాదంటావా? ఒక్క అవకాశం ఇవ్వలేవా నాకు అన్నాడు బాధగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అప్పుడు నాకు తెలియలేదు మనిషికి ఒంటి రంగు కాదు ముఖ్యం, మనసు రంగు అని. తర్వాత అనుభవంతో అది తెలిసింది అన్నాడు. సరే, నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నా లోటుపాట్లతో సహా స్వీకరించగలిగితేనే నేనుంటాను. ఇది నిన్ను బెదిరించటానికో, అవకాశం వచ్చింది గనక అడ్వాంటేజ్ తీసుకునో చెప్పటం లేదు. పోయినసారిలా మళ్ళీ జరిగిందంటే తట్టుకునే శక్తి నా మనసుకు లేదు. నా మనసుతో పాటు శరీరం కూడా చచ్చిపోతుంది ఈసారి అంది. నిన్నెంత బాధ పెట్టానో నాకు అర్థమవుతుంది. ఒక్కసారి నా ప్రేమని నమ్మి చూడు. ఇక జీవితాంతం నిన్ను నా నుంచి విడిపోలేనంతగా ప్రేమిస్తాను. ప్లీజ్ రా. ఉరిశిక్ష పడ్డ వాళ్ళకి చివరి కోరికలాగా నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు అని వేడుకున్నాడు ఆమెను. 2 నెలల తర్వాత రాజా అంటుంది తమకంగా అతని బిగ్గి కౌగిలిలో నలిగిపోతూ. అన్నాడు ఆమె కలువ కళ్ళ మీద ముద్దు పెడుతూ. అతని చేతివేళ్లు ఆమె నడుము మీద నాట్యమాడుతుంటే కిలకిలా నవ్వింది ఆమె చక్కిలిగిలి అంటూ. నల్లని ఆమె మొహంలో తెల్లని పలువరుస తళుక్కున మెరిసింది మెరుపులా. వెంటనే ఆమె అందమైన పెదవులు అందుకున్నాడు. ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడకుండా చేశాడు. పెదవుల మీద తన పంటి గుర్తును వేశాడు. మరీ బీస్ట్లా అయిపోతున్నారు అంది గోముగా పెదవి తడుముకుంటూ. మరి ఈ బ్లాక్ బ్యూటీని చూస్తే నాకు కొరుక్కొని తినేయాలనిపిస్తుంది, ఏం చెయ్యను అన్నాడు ఆమె ఎద మీద బైట్స్ చేస్తూ. అబ్బా, ఏంటి రాజా ఇది అంది. కొరికిన దగ్గర తన పెదవులద్ది ఇప్పుడు పోయిందా నొప్పి అంటూ పక్కనే మళ్ళీ బైట్ చేశాడు. ఏయ్, నిన్ను కొట్టేస్తా మరీ రాక్షసులా చేస్తే అని బెదిరించింది. ఐఆమ్ రెడీ, నువ్వు కూడా ఎక్కడైనా బైట్ చేసుకోవచ్చు. ఈ రాజాదేహం మీద నీకు పూర్తి అధికారాలు ఇస్తున్నాడు. కమాన్, క్యారీ ఆన్ అన్నాడు. నేనేం నీలా బీస్ట్ని కాదులే, కొరికి రక్తం తాగటానికి అంది. ఎలాగూ బీస్ట్ని అన్నావుగా, అయితే మళ్ళీ బ్లడ్ తాగేస్తా అంటూ మళ్ళీ ఆమె పెదవులు అందుకున్నాడు. హే రాక్షస్, రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలిరా, అందరూ చూస్తే బాగుండదు అంది బొంగమూతి పెట్టి. నువ్విలా నన్ను టెంప్ట్ చేసి ఏం చెయ్యొద్దంటే ఎలా చెప్పు? అయినా మీ ఆఫీసులో ఆడవాళ్ళకి మొగుళ్ళు, మగాళ్ళకి పెళ్ళాలు లేరా ఏంటి? ఎవరికీ పెళ్ళిళ్ళు కాలేదా? ఎవరూ రొమాన్స్ చేసుకోరా? నీ లిప్స్ చూసి నవ్వటానికి అతని భుజం మీద ఒకటి వేస్తూ, ఇలాగైతే నేను డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ముందు పళ్ళన్నీ పీకించేస్తాను అంది. అప్పుడు నువ్వే ఏడుస్తావు
నా మొగుడిది బోసినోరని అన్నాడు ఆమె భుజం మీద మరో బైట్ చేస్తూ. ఇదేం పిచ్చిరా మగడా నీకు, ఒళ్ళంతా కొరుకుతావు, ఇదేం రొమాన్స్రా బాబు అంది అతని భుజం మీద తను కూడా కొరుకుతూ. ఏంటి, నీకు కూడా నన్ను కొరుకు తినేయాలి అనిపిస్తుందా అన్నాడు కళ్ళెగరేస్తూ. బాగుంది అంది సిగ్గుపడుతూ. నువ్వు ఎన్ని బైట్స్ అయినా ఇచ్చుకో, కానీ ఒక్కో బైట్ దగ్గర 10 కిసెస్ చేయాలి అన్నాడు తను కొరికిన దగ్గర ముద్దు పెట్టుకుంటూ. ఆమె మెడవంపులో మొహం దాచి గట్టిగా ఆమె నుంచి వచ్చే సువాసన పీల్చి మెడవంపులో ముద్దులిస్తూ లవ్ యూ బ్లాక్ బ్యూటీ అన్నాడు. లవ్ యూ టూరా లవ్ రాక్షస్ అంది అతని పెదవులపై ముద్దు పెడుతూ. నిజమా అన్నాడు. అవును, నీది మరీ రాక్షస ప్రేమే, ఏది వచ్చినా తట్టుకోలేం బాబు నీకు అంటూ అతన్ని అల్లుకుపోయింది. ఆమె ఒళ్ళంతా తన పెదవులతో ఆక్రమించేస్తున్నాడు. అతని పెదవులు తన ఒంటి మీద తారాడుతుంటే తమకంగా అతన్ని కౌగిలించుకుంది. ఇరుదేహాలు ఒకటిగా మారిపోయి శృంగార మథనం జరుపుతున్నాయి. అతనికి పూర్తిగా సహకరిస్తూ అతని ప్రేమలో కరిగిపోతుంది ఆమె. రాజా, లవ్ యూరా అని కలవరిస్తూ అతని హృదయం అంతా ముద్దులతో ముంచేస్తుంది. ప్రేమసాగర మథనంలో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను ఆవేశంగా చూపించుకుంటున్నారు. ప్రేమావేశంలో అలసిన దేహాలు ఆయాసంతో సేద తీరుతున్నాయి. తన ఎదపై పడుకొని సేద తీరుతున్న రాజేష్తో, ఏం మాయ చేశావు రాజా, ఇంతగా నీ ప్రేమ వరదలో నన్ను ముంచేశావు అంది అతని ఒత్తైన జుట్టులోకి వేళ్ళుపోనిచ్చి నిమురుతూ. నేనేమీ చేయలేదు, నువ్వే నా గురువు, జస్ట్ నీ దారినే ఫాలో అయ్యాను. నీ మీద అస్సలు ప్రేమ లేని నేను ఒక్క క్షణం కూడా నీ ఎడబాటును తట్టుకోలేనంతగా ఎలా మారిపోయాను అని ఆలోచించా. నీ ప్రేమను పొందాలంటే, నా మీద నీకు నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలో అప్పుడు అర్థమైంది నాకు. అదే ఆచరణలో చూపించా. ఫైనల్గా ఈ బ్లాక్ బ్యూటీ నాకు ఫిదా అయిపోయింది అంతే అన్నాడు ఆమె చిట్టిగడ్డాన్ని చిన్నగా కొరుకుతూ. అవును, అతను ఆమెకు ప్రతి క్షణం తోడుగా ఉంటూ ప్రతి పనిలో సహకరిస్తూ ఆమె ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకొని తను పక్కన లేకపోతే ఆమెకు లోకమే లేదన్నట్టుగా తన ప్రవర్తనతో తన మీద నమ్మకాన్ని ప్రేమని పెంచాడు. అంతేకాని అతనేమీ ఆమె కోసం తాజ్మహల్ కట్టించలేదు. లక్షలు ఖర్చు పెట్టి నగలు, చీరలు, గిఫ్ట్లు ఇవ్వలేదు. వేలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో తిప్పలేదు. ఇంటికొస్తూ 2 మూరల మల్లెపూలు, తనకిష్టమైన స్వీటో ఐస్ క్రీమో తెచ్చేవాడు. లంచ్ టైంకి తిన్నావా అని మెసేజ్ పెట్టేవాడు. ఫ్రెండ్స్ పార్టీ అంటున్నారు, వెళ్ళనా అని ఆమె పర్మిషన్ అడిగేవాడు. నా తలుపుల్లో నువ్వెప్పుడూ ఉన్నావు అని ఆమెకు తెలియచెప్పేవాడు. చిన్న చిన్న విషయాల్లోనే నిజాయితీగా తన నిజమైన ప్రేమ చూపించాడు. ఇవన్నీ చేయటంలో ఆమె తన గురువు. ఆమె మీద ఎలాంటి అభిప్రాయం లేని తను ఆమె మీద అంత ప్రేమ ఎలా పెంచుకోగలిగాడు అని ఓ నిమిషం ఆలోచించాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఆమె తన మీద ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ చూపించేది, ఇష్టాన్ని చూపించేది, బాధ్యతను చూపించేది. నా సంతోషాన్ని, బాధని తనదిగా భావించేది. నా ఇష్టాన్ని తన ఇష్టంగా స్వీకరించింది. నేను తనని ఇష్టపడుతున్నానా లేదా అనేది తనకి అవసరం లేదు. తన ప్రేమని మాత్రం పరిపూర్తిగా చూపించేది. మా బంధాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించింది. నా ఇంటి ఇల్లాలుగా అన్ని బాధ్యతలు తీసుకుంది. అందుకే ఆ బంధాన్ని తెంచేయాలని తను సంతకం పెట్టించుకున్నప్పుడు ఆమె తట్టుకోలేకపోయింది. ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది. కానీ ఆమె మనసు ఎంత బాధపడిందో, ఎంత వేదన అనుభవించిందో తర్వాత హాస్పిటల్లో ఆమెను చూసిన రోజే అర్థమైంది. నిండైన సౌష్ఠవంతో కొంచెం బొద్దుగా అనిపించే మేఘమాల 2 నెలల్లోనే చిక్కి శల్యమైపోయింది. అయిపోదా మరి? ఆమె మీద ఎలాంటి ఎఫెక్షన్ లేని తనే ఆమె ఎడబాటును తట్టుకోలేకపోయాడు. కానీ ఆమె అలా కాదు, తనపైన ప్రాణమే పెట్టుకుంది. ప్రాణాన్ని వదిలేసి దూరంగా పొమ్మంటే ఎవరైనా సరే బ్రతికి ఉన్న శవంతో సమానం కదా. పాపం నా మేఘ నా మీద ఎంతో ప్రేమను పెంచుకుంది. నేను దూరమైతే తట్టుకోలేకపోయింది. నా కోసం ఎంత మానసిక వ్యధ అనుభవించిందో, ఎంత బాధపడిందో, ఎన్ని కన్నీళ్లు కార్చిందో. ఇలాంటి బాధ ఇంకెప్పటికీ ఆమెకు రానివ్వకూడదు. ఆమె అందమైన కళ్ళలో
ఎప్పటికీ బాధ కనిపించకూడదు, ఆ కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు. అది తన వల్ల. ఎప్పటికీ నవ్వుతూనే ఉండాలి ఆ అందమైన కళ్ళు అనుకున్నాడు. మూసి ఉన్న ఆమె అందమైన కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ నిద్రలో కదిలి అతన్ని చుట్టేసుకుంది. ప్రేమగా ఆమెను తన గుండెల్లో పొదువుకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత రాజేష్ మేఘమాలల గారాల పట్టి అమృతవర్షకి ఆ రోజు మొదటి పుట్టినరోజు. ముద్దులు మూట కడుతూ ఉంది చిన్నారి అమృత. తల్లి పోలికలతో, తండ్రి రంగుతో బుట్టబొమ్మలా ఉంది. వచ్చిన అందరూ ముద్దు చేయటమే. దగ్గరి బంధువులు, 2 ఆఫీస్ కోలీగ్స్ వచ్చారు. ఇప్పుడు రాజేష్ది చిన్న ఉద్యోగం కాదు, అతను గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్లో ఉన్నాడు. ఓ పెళ్లిలో రాజేష్కు జరిగిన అవమానం తట్టుకోలేకపోయింది మేఘమాల. భలే పట్టావురా, నీకంటే 4 గంటల జీతం తెస్తుంది. నల్లగా ఉంటే ఏం, పొల్లగా ఉంటే ఏం అన్నాడు ఒక బంధువు. ఆయన కూతుర్ని రాజేష్ చేసుకోలేదనే కోపంతో ఆ అమ్మాయి కొంచెం కలర్ తక్కువ, చామన ఛాయగా ఉంటుందని వద్దన్నాడట అప్పట్లో. అది మనసులో పెట్టుకొని ఆయన అలా అంటుంటే మేఘమాలకి చాలా బాధ అనిపించింది. రాజేష్ ఏమీ అనకపోయినా మేఘమాల ఆయన్ని 4 దులిపి వచ్చింది. తనని నల్లగా ఉంది అన్నందుకు కాదు ఆమె బాధ, రాజేష్ని కించపరిచాడని. అతనికి జీతం తక్కువ, తన జీతం ఎక్కువ అని ఆమెకెప్పుడూ ఫీలింగ్ లేదు. కానీ అందరూ అదోలా చూడటం, రాజేష్ని తక్కువ చేసి మాట్లాడటం ఆమెకు నచ్చలేదు. అందుకే పట్టుపట్టి దగ్గరుండి చదివించి మరీ అతన్ని గ్రూప్స్కి ప్రిపేర్ చేసింది. మంచి ర్యాంకు వచ్చింది, మంచి జాబ్ వచ్చింది. ఇప్పుడు దానిలో ప్రమోషన్ వచ్చి ఆఫీసర్ స్థాయికి చేరుకున్నాడు. మొదట్లో నా వల్ల కాదు అనుకుంటే అనుకున్నారులే, వద్దు అనేశాడు రాజేష్. లేదు రాజా, నీ స్థాయి చిన్నదని నేనెప్పుడూ బాధపడలేదు. కానీ బయట వాళ్ళు అలా తక్కువ చేసి మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నాను. నాకే ఇలా ఉంటే రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు? తమ తండ్రిని తక్కువ చేసి మాట్లాడితే. అర్థం చేసుకోకన్నా అంది. దానితో తప్పనిసరి మొదలుపెట్టాడు. మొదలుపెట్టాక పట్టుదల పెరిగింది. దానికి ఫలితం కూడా అందుకున్నాడు. చిరాకుగా ఉండి ఏడుస్తున్న పాపకి స్నానం చేపించి బట్టలు వేసి రాజేష్కి అప్పగించి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మేఘమాల. స్నానం చేసి వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంది. తండ్రి కూతురు ఇద్దరూ ఆటలాడుతూ ఉన్నారు. టైం ఎంతయింది, ఇంకా ఆడుతున్నారు, నిద్ర రావటం లేదా అంది మురిపంగా భర్తని కూతుర్ని చూస్తూ. నువ్వు పక్కన లేకపోతే మాకు నిద్ర ఎలా పడుతుంది డార్లింగ్ అన్నాడు రాజేష్ కన్నుగీటుతూ. అంటూ ఏదో చెప్తోంది పాప. అవునా బంగారు తల్లి అంటున్నాడు పాపని ముద్దు పెట్టుకుంటూ. ఆహా, ఏం చెప్తుందో మీ బంగారు తల్లి, ఏదో అర్థమైనట్టు అవునా అంటున్నారు అంది. బేబీకి తమ్ముడు కావాలంట బంగారం, ఆడుకోవటానికి. ఒకటే గొడవ చేస్తుంది అన్నాడు. అబ్బచ్చా, నిజంగా ఇది బేబీ కోరిక, మీ కోరిక అంది. ఇద్దరిది అనుకో, బేబీ చెప్పలేదు కనుక నేను చెప్పాను అంతే అన్నాడు ఆమె బొగ్గగిల్లుతూ. నాకు నిద్ర వస్తుంది బాబు, మీరు అలాగే కబుర్లు చెప్పుకోండి, నేను పడుకుంటాను అంది. అలా అంటే ఎలా బేబీ, మరి మన బుజ్జి బేబీకి తమ్ముడు ఎలా వస్తాడు అన్నాడు ఆమెను మీదికి లాక్కుంటూ. అయ్యో వదలండి పాప అంది. తమ్ముడి కోసం కోఆపరేట్ చేస్తూ తనెప్పుడో నిద్రపోయింది అన్నాడు ఆమె పెదవులందుకుంటూ. మురిపంగా అతని కౌగిల్లో కరిగిపోయింది మేఘమాల. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? అంతేనండి, ఏదైనా ఎవరికైనా రంగు రూపం ప్రధానం కాదు, మంచి మనసు ప్రధానం. మంచి మనసు ఉంటే రంగులో రూపంలో కొంచెం అటు ఇటుగా ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. మనిషి ఎంత అందంగా ఉన్నా మనసు బుద్ధి మంచిది కాకపోతే ఎంత అందంగా ఉన్నా వేస్టే కదా. అలాంటి అందం వాసన లేని కాగితం పువ్వులా ఉంటుంది, అంతే కదా. సరే, ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. అలాగే ఈ కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్స్ మాటే మంత్రం అండ్ స్మితా స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఈ కథ ఇంతటితో అయిపోయిందండి. రేపు మరో మంచి కథతో మీ ముందుంటాను. ఓకే, ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మీ కాంట.